Yeah. guys, good morning. Welcome back to Sai's journey. హాయ్ ఎవ్రీవన్. టైం ఎంత సార్? 3:20. 3:20 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే హార్స్లీ హిల్స్. ఇంత తొందరగా స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది హార్స్లీ హిల్స్లో. అది 7-6 ఆ టైంలో చూస్తే బాగుంటుంది. అందుకని ఇంత తొందరగా స్టార్ట్ అయ్యాం. లెట్స్ గో. సో హియర్ అవర్ జర్నీ స్టార్టెడ్. మేము ఇప్పుడు జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరుకి వెళ్ళే రూట్లో ఉన్నాం అండ్ ప్రొద్దుటూరుకి చాలా దగ్గరలో ఉన్నాం. ప్రొద్దుటూరుకి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ హార్స్లీ హిల్స్ ట్రిప్కి జాయిన్ అవుతున్నారు. అండ్ టైం వచ్చేసి దగ్గర 4 అవుతుంది మేము ప్రొద్దుటూరుకి రీచ్ అయ్యేసరికి. ఇంకా వాళ్ళు రావాలి, వెళ్ళాలి, చాలా టైం పట్టేలానే ఉంది. అండ్ మా వాళ్ళు వచ్చి సెట్ అయ్యి మేము స్టార్ట్ అయ్యేసరికి టైం 4:44 అవుతుంది. ఇక్కడ నుంచి హార్స్లీ హిల్స్ 178 కిలోమీటర్స్. మేము 7 లోపు వెళ్ళి సన్ రైజ్ చూడాలంటే ఇంపాసిబుల్, అసలు 2 అవర్స్లో వెళ్ళడం. సో అందుకని స్మాల్ సడన్ చేంజ్ ఇన్ అవర్ ప్లాన్. ఇక్కడ నుంచి మేము హార్స్లీ హిల్స్ వెళ్ళే రూట్లో కదిర్ టచ్ అవుతుంది మాకు. ఆ కదిర్లో ఉన్న నరసింహస్వామి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. ఇప్పుడు ఆ టెంపుల్ విజిట్ చేసి లేట్ అయినా పర్లేదు మెల్లగానే వెళ్దాం. అండ్ ఇక్కడ రోడ్స్ కూడా చాలా ఫాగీగా ఉన్నాయి. సాయి కూడా స్పీడ్గా డ్రైవ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, అందుకని స్లోగానే వెళ్ళాలనుకుంటున్నాం. ప్రెజెంట్ ఉన్నది పులివెందుల టు కదిర్ రూట్. చాలా బాగుంటుంది. అన్ని రూట్లో ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. బట్టిపల్లి వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్. పులివెందుల అండ్ కదిర్లో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర. ఇది కూడా విజిట్ చేయడానికి ఒక మంచి ప్లేసే. ప్రెజెంట్ ఇప్పుడు కదిర్కి రీచ్ అయిపోయాం. టేక్ ఎ లుక్ అట్ దిస్ టెంపుల్. ఇప్పుడే టెంపుల్లో దర్శనం అయిపోయింది. అండ్ దర్శనం అయిపోయేసరికి టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇదే రాధా హోటల్, కదిరిలో చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్. ఈ హోటల్ టెంపుల్కి బయట సైడే ఉంటుంది. అండ్ కదిరి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇక్కడ ఈ నెయ్యి దోశ చాలా అంటే చాలా స్పెషల్. సో ఇక్కడే కదిరిలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ వీ స్టార్టెడ్ టు హార్స్లీ హిల్స్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 73 కిలోమీటర్స్ ఉంది హార్స్లీ హిల్స్కి. ప్రెజెంట్ మనము హార్స్లీ హిల్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్లో కూడా ఇక్కడ వరకే ఉంటుంది రూట్. ఘాట్ సెక్షన్ రూట్ అంతా మ్యాప్స్లో ఉండదు. అండ్ కాస్త లోపలికి రాగానే ఈ ప్లేస్లో 25 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎంట్రన్స్కి. ఈ ఘాట్ సెక్షన్ వచ్చేసి అంతా 1 వే ఘాట్. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అండ్ సడన్గా వెహికల్స్ క్రాస్ అవుతుంటాయి, టర్నింగ్స్ వస్తాయి, చూసుకొని వెళ్ళాలి. సాయి కంటే డ్రైవింగ్ బాగా వచ్చు కాబట్టి మాకు నో ప్రాబ్లం. కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ రోడ్లో ట్రై చేయకండి. అండ్ ఇక్కడ నేచర్,
లొకేషన్ హైలైట్స్ చాలా బాగుంటాయి. మనకి ఘాట్ రూట్లో గంగోత్రి అనే ఒక లేక్ కనిపిస్తుంది. ఇదే ఆ బ్యూటిఫుల్ లేక్ చూడండి ఎంత బాగుందో. క్యాంప్ పక్కన పెడితే ఏ లొకేషన్ మిస్ అవుతామో అన్నట్లుంది మా పరిస్థితి. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాం. అండ్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే హోటల్స్, రిసార్ట్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. అన్న హార్స్లీ హిల్స్ అంతా ఒక రౌండ్లో కవర్ చేస్తున్నాను. టేక్ ఎ లుక్. అండ్ ఇది వచ్చేసి మనకి ఏపీ టూరిజం రిసార్ట్. లోపల రిసెప్షన్ సెంటర్ ఉంటుంది. అక్కడ మనం పే చేస్తే రూమ్స్ అలాట్ చేస్తారు మనకి. జస్ట్ నో ఈ ఏపీ టూరిజం హోటల్లో లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫుడ్ అయితే వరస్, టేస్ట్ లేదు, ప్లస్ ఓవర్ ప్రైస్. 6 మెంబర్స్కి 1800 బిల్ అయింది. వేస్ట్ ఇక్కడ తినడం అయితే. కానీ బయట హోటల్స్ అవే బెస్ట్. నైట్ అక్కడే ట్రై చేస్తాం. అండ్ మేము రూమ్ కూడా ఇక్కడ తీసుకోలేదు. 4 మెంబర్స్కి 3600 అంట. అందుకని బయట హోటల్స్ ఉన్నాయి ప్రైవేట్గా, వాళ్ళని అడిగితే 1500కే ఇచ్చారు. అండ్ రూమ్ కూడా చాలా బాగుంది. హరిత రెస్టారెంట్ పక్కనే జార్జ్ హార్స్లీ సమాధి ఉంది. జార్జ్ హార్స్లీ కొడుకు. అండ్ ఇతను ఏంటంటే పుట్టినరోజే చనిపోయాడు. అది కొన్ని డేట్ అక్కడే ఉంది. మేము కాస్త రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసరికి టైం 4 అయ్యింది. అండ్ ఇక్కడ బయటికి రాగానే సడన్గా మా ఫ్రెండ్ కనిపించాడు. అతనిది బైక్. ఒకసారి రైడింగ్ ఇవ్వరా అంటే ఇచ్చాడు. కాసేపు ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ఇట్లా కార్లో ఏమో కానీ ఇలా బైక్లో వస్తే మాత్రం ఇక్కడ హాస్టల్స్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే చలి చాలా ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, మధ్యాహ్నం అయినా కానీ చలి చంపేస్తుంది మాకు. అన్నా ఇప్పుడు మేము ఈ ఫ్రీకోట్ అడ్వెంచర్ జోన్ విజిట్ చేయడానికి వచ్చాము. ఇది వచ్చేసి ఏటీవీ రైడ్ అంట. సాయికి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీనికి కాస్ట్ వచ్చేసి 200. అండ్ ఈ ల్యాబ్స్ ఉంటాయి ఇక్కడ, 3 ల్యాబ్స్ వరకు చేసుకోవచ్చు. ఈ అడ్వెంచర్ జోన్లో ఆ బైక్ తప్ప మనకు పనికొచ్చేవైతే ఏం లేవు.
కానీ చిన్నపిల్లలకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ అడ్వెంచర్ జోన్ ఇక్కడతో అయిపోయింది. మేము ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం. మన ఆర్సీ సన్సెట్ పాయింట్. సాయి చెప్పినట్టుగా ఇది సన్సెట్ పాయింటే కాదు, సన్ రైజ్ పాయింట్ కూడా. ఎందుకంటే ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ నుంచి అయితే. అండ్ ఇది వచ్చేసి మెయిన్ వ్యూ పాయింట్ కాదు, మెయిన్ వ్యూ పాయింట్ ఇంకొక ప్లేస్లో ఉంటుంది. అక్కడి నుంచి మార్నింగ్ మీకు సన్ రైజ్ చూపిస్తాను, ఎందుకంటే ఈ వ్యూతో నేనైతే సాటిస్ఫై కాలేదు. అండ్ నైట్ ఇక్కడే స్టే చేయాలనుకుంటున్నాం. అండ్ ఇక్కడ క్యాంప్ ఫైర్ అలా కాస్త ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి రేపు వ్యూ పాయింట్ చూపించేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఇప్పుడే సన్సెట్ అయిపోయింది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా రూమ్కి వెళ్ళాలి అండ్ రూట్లో డిన్నర్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ డిన్నర్ ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్ళే టైంలో మాకు స్టిక్స్ దొరికాయి. ఆల్ సెట్ ఫర్ క్యాంప్ ఫైర్. ఫైనల్లీ ఇప్పుడు క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. ఇంత ఫైర్ ఉన్నా కానీ చలి మాత్రం అస్సలు ఆగట్లేదు. కట్టెలు కూడా దొరకడం చాలా కష్టం ఇక్కడ. ఇది మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్ళేది ఒకటి, ఇక్కడ ఒకటి కట్టి కూడా పెట్టింటారు వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయడానికి. ఇదే మన మెయిన్ వ్యూ పాయింట్. సన్ రైజ్ ఎంజాయ్ చేద్దామండి. టైం 7 అవుతుంది. ఇది మెయిన్ వ్యూ పాయింట్ అండ్ ఇది డెడ్ ఎండ్. ఇక్కడ నుంచి ఏమి ఉన్నది ఇంకా. ఇప్పుడు మనం హాస్లీ జూ దగ్గర ఉన్నాం. మ్యాప్ చూడండి. ఇక్కడ అలో చేయడానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. అండ్ ఇది ఎంట్రన్స్. ఇది 143 years old eucalyptus tree and planted by Horsley. దీని హైట్ వచ్చేసి 40 meters ఉంది. జూలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఈ యూకలిప్టస్ ట్రీనే. చేసి ఇక్కడ చూడు కాఫీ గార్డెన్ చెట్లు ఉన్నాయి. అండ్ జూలో మనకి ఒక లేక్ కూడా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నేచర్ స్టడీ సెంటర్ ఉంది. అండ్ ఈ నేచర్ స్టడీ సెంటర్లో ఇక్కడ ఉన్న చెట్ల గురించి అండ్ మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు. అండ్ మన ఎంట్రన్స్లోనే క్రొకడైల్ పాండ్ అండ్ మ్యూజియం చాలా ఫేమస్ ఇక్కడ జూలో. చూడండి అంత కమల్ హాసన్ యాక్టింగ్. స్టార్టింగ్ చూసి బొమ్మలు అనుకున్నా, కాసేపటి తర్వాత కదిలినాయి. జూలో కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది చూడండి.
హార్స్లీ హిల్స్కి వచ్చిన వాళ్ళకి జూ అయితే ఒక మస్ట్ విజిట్ ప్లేస్. చూస్తున్నారు కదా చెట్లు, ఈ లొకేషన్స్ చాలా బాగుంటాయి షూట్స్కి, అలా సూపర్ లొకేషన్ ఉంది మాత్రం. సో ఫైనల్లీ హార్స్లీ హిల్స్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ ఎ కూల్ రైడ్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. బాయ్.